నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. తెలంగాణ చరిత్రలోనే అత్యంత పెద్ద పారిశ్రామిక ప్రమాదం. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు ఎంత విషాదం నింపిందో, ఎన్ని కుటుంబాలను ఛిద్రం చేస్తుందో తలుచుకుంటేనే హృదయ విదారకంగా ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సమీపంలో పాసమైలారం పారిశ్రామిక వాడలో పెను ప్రమాదం సంభవించింది. సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం సంభవించడం కేవలం ముగ్గురుగా ఉన్న మృతుల సంఖ్య కొన్ని గంటల్లోనే 40 దాటిపోయింది. ఇంకా ఇది ఏ సంఖ్య చేరుకుంటుందో అర్థం కాని పరిస్థితి. భారీ రియాక్టర్ పేలిన కారణంగా ఈ పెను విషాదానికి దారితీస్తుంది. మృతులు మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బీహార్, జార్ఖండ్, ఒడిశా నుంచి కూడా ఉన్నారు. క్షతగాత్రుల సంఖ్య అయితే చాలా భారీగానే కనిపిస్తోంది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక ఫ్యాక్టరీలో కూలిన శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇంకా నడుస్తోంది. ఇంకా ఎంతమంది చనిపోయినది ఒక అంచనా అయితే వేయలేకపోతున్నారు. మరోవైపు అటు ఏపీలో కూడా గతంలో ఇలాంటి పారిశ్రామిక దుర్ఘటనలు చాలానే జరిగాయి. గత ఏడాది అనకాపల్లిలో జరిగిన అచ్యుతాపురం ప్లాంట్ పేలుడులో కూడా 17 మంది చనిపోయారు. ఈ ఘటనలు పారిశ్రామిక భద్రత నిబంధనలో ఉన్న లోపాలు, అమల్లో నిర్లక్ష్యం బహిర్గతం చేస్తున్నాయి. మరి ఇలాంటి వాటికి అడ్డుకట్ట పడేదెలా? అన్ని రంగాల్లో టెక్నాలజీ ప్రవేశిస్తున్న పరిశ్రమల్లో ప్రమాదాలు మాత్రం భారీగానే చోటు చేసుకుంటున్నాయి. వీటికి చెక్ పడేది ఎప్పుడు? అసలు లోపం ఎక్కడుంది? వీటిపైన డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పావని గౌడ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నమస్తే పావని గౌడ్ గారు. ఎస్, అలాగే రాహుల్ గౌడ్ గారు, టీపీసీసీ సెక్రటరీ, కల్లు కార్మికుల విభాగానికి సెక్రటరీగా ఉన్నారు. నమస్తే రాహుల్ గౌడ్ గారు. మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి. సార్ నమస్కారం. నమస్తే అండి, వినిపిస్తుంది ఇద్దరికి? పావని గౌడ్ గారు ఎస్, అలాగే బీజేపీ బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ గారు మనతో జాయిన్. నమస్తే రవికుమార్ గారు. నమస్తే. ఎస్, ముందుగా పావని గారు, అసలు ఎలా చూడాలి? ఎంత విషాదం నింపిందో, ఎలా కనిపిస్తుందో చూస్తున్నాం. ఎప్పుడు లేనంతగా ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరుగుతూనే ఉంది. ఇన్ని దుర్ఘటనలు కంటిన్యూగా అవుతున్నా ఎందుకు భద్రతలో ఇంత లోపం? ముందుగా ప్రైమ్ 9 వాళ్ళకి మరియు నాతో పాటు ప్యానెల్లో ఉన్న మిత్రులకి నమస్తే అండి. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నా కూడా, ఎప్పుడు జరుగుతున్నా కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్స్ వాడకుండా, అసలు ఎలాంటి భద్రతలు చెకింగ్స్ లేకుండా, భద్రతా వైఫల్యం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఈ సంఘటన అనేది చాలా దురదృష్టకరం. చాలా మంది చనిపోవడం జరిగింది. ఇంకెంత మంది ఉన్నారో కూడా తేల్చలేకపోతున్నారు. అయితే అక్కడికి పోయిన నిన్న హరీష్ అన్న గారు చెప్తుంటే విన్నాం మేము. ముందు గవర్నమెంట్ వాళ్ళు అక్కడికి వెళ్ళాలి, కానీ ఎవరు వెళ్ళలేదు. ప్రతిపక్ష నాయకులు మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి వెళ్ళి హరీష్ రావన్న గారు వెళ్ళడము, కలెక్టర్ గారితో, ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎంతమంది ఉన్నారు ఈ డ్యూటీలో అని అడిగితే కూడా వాళ్ళు కరెక్ట్ సంఖ్య ఇవ్వలేదు. అసలు అక్కడ ఏం జరిగింది, మరి ఎవరిని సంప్రదించాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరితో మాట్లాడాలి, అలాంటివి కూడా ఏవి కూడా అక్కడ ఏర్పాట్లు చేయలేదు. ఇంకొకటి, క్షతగాత్రులను ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో అక్కడ పేలుడు జరిగిన సంఘటన దగ్గర బస్సు ఉంటే ఆ బస్ అద్దాలు పగిలిపోయి ఉన్న దాంట్లోనే ఆ గాయపడిన వాళ్ళను హాస్పిటల్కి తరలించిండ్రండి. అదొక పెద్ద దుర్ఘటనే అని చెప్పుకోవచ్చు. అంటే వేరే చిన్న చిన్న హాస్పిటల్స్ కి తరలించిండ్రు. అంటే పెద్ద హాస్పిటల్స్ కి, ఏఐజీ లాంటి కార్పొరేట్ హాస్పిటల్ కి తరలించేది ఉంటే ఇంకా బతికేటోళ్ళు చాలా మంది. కానీ దురదృష్టకరము. ఎలాంటి ఇదంతా అంటే ప్రభుత్వ వైఫల్యము అని చెప్పలేము, కానీ ప్రభుత్వ వైఫల్యము కూడా అని చెప్పొచ్చు. ఎస్, అంటే ఇదే మొదటి ప్రమాదం కాదు, గతంలోనే చాలా జరిగాయి. ఇక్కడ ప్రభుత్వాల విషయం పక్కన పెడితే అసలు ఈ రసాయన పరిశ్రమలు, పారిశ్రామిక వాడులు అయితే ఏదైతే ఉన్నాయో అక్కడ భద్రతా లోపాలు అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఒక్క చోటనే కాదు కదా, ఒక్క తెలంగాణనే కాదు, అటు విశాఖలో మన వరకు చూసాం. ప్రాంతం వేరైనా, పరిశ్రమలు వేరైనా, పేర్లు వేరు కావచ్చేమో, కానీ అక్కడ జరిగే పేలుడితో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయో చూస్తున్నాం. సో ఇవి రిపీట్గా జరుగుతున్నా సరే ఎందుకు ఆ భద్రత నిపుణుల కమిటీని వేస్తూ ఉంటారు, పర్యవేక్షణ కమిటీలను వేస్తూ ఉంటారు? అసలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాల బాధ్యత ఎంత? అలాగే పారిశ్రామిక ఆ వాడలకు సంబంధించి, పరిశ్రమలకు సంబంధించి ఆ పరిశ్రమల యాజమాన్యాల బాధ్యత ఎంత అనేది కూడా డెఫినెట్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అవునండి. ఇంకొకటి ఏంటంటే, మొన్న అల్లు అర్జున్ గారు అక్కడ సంఘటన సినిమాది ఒకటి జరిగినప్పుడు తొక్కిసలాట జరిగితే రేవంత్ రెడ్డి గారు హడావిడిగా ఏదో చేసేసి చాలా చేసిండు.
కానీ ఈ రోజు ఇంతమంది చనిపోతున్నా కూడా మరి ఏం చేయలేకపోతున్నారు. ఆ మృతుల కుటుంబ సభ్యులకు ఏ విధంగా అంటే ఆదుకుంటారో, మరి ఆ ఫ్యాక్టరీ నుంచి వెళ్ళి ఎంత నష్టపరిహారం అందిస్తారో, అంతే ఎంత నష్టపరిహారం అందించినా కూడా ప్రాణాలను మాత్రం తీసుకురాలేమండి. కానీ ఏం చేస్తారు అనేది వాళ్ళనే చూడాలి ఇంకా మరి. రైట్. ఎస్ రవికుమార్ గారు నమస్తే. నమస్తే.